ప్రస్తుతం మనం జేసీ నాగిరెడ్డి సమగ్ర రక్షిత మంచినీటి పథకం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. అసలు ఈ ప్రాజెక్టు విశిష్టతలు, విశేషాలు, ఈ మానిటరింగ్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాలు ఇక్కడ ఉన్న అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్నీ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గండికోట రిజర్వాయర్ టు హౌస్ హోల్డ్ జేసీ నాగిరెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్ట్ 1 నుంచి సార్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెంబర్ 1 వచ్చేసి ఇంటేక్ వెల్ కమ్ పంప్ హౌస్ అంటారు. ఇది మనకు గండికోట డ్యామ్ దగ్గర ఉంది. ఇది అక్కడ 3 వీటి పంపులు ఉన్నాయి. అక్కడ ద్వారా ఒక పంపు ద్వారా మనం వాటర్ అనేది పంపింగ్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్ ఏరేటర్ దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏరేటర్ అనేది క్యాస్కేడ్ ఏరేటర్ ఇక్కడ యాడ్స్ ఫ్రెష్నెస్, అంటే అట్మాస్ఫియరిక్ ఎయిర్ కు ఎక్స్పోజ్ అవుతాయి. ఫస్ట్ ఆ 10 కిలోమీటర్ల దూరంలో ఏదైనా డిజాల్వ్డ్ గ్యాసెస్ లాంటివి ఏమైనా ఉంటే ఎస్కేప్ అవుతాయి. ఫ్రెష్నెస్ వచ్చే దానికోసం ఆ స్టెప్ ఉండదు. నెక్స్ట్ వాటర్ బికమ్స్ ఫ్రెష్ అండ్ ఓడర్ ఫ్రీ ఆ స్టేజ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాష్ మిక్చర్ చూసారు మీరు ఇందాక. ఇక్కడ వచ్చేసి ఆలం న్యూట్రలైజెస్ చార్జెస్ ఆఫ్ కొలాయిడల్ పార్టికల్స్, ఆ అయాన్స్ మాదిరి డిసోసియేట్ చేస్తుంది. ర్యాపిడ్ మిక్సింగ్ ఇన్షూర్స్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, తరువుగా మిక్సింగ్ కోసం అనేది. ఫైన్ పార్టికల్స్ స్టార్ట్ క్లంబింగ్, ఇంప్యూరిటీస్ బిగిన్ టు కంబైన్. కొలాయిడల్ తేలియాడే పదార్థాలన్నీ అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఫ్లాకులేషన్ అంటారు, స్లో మిక్సింగ్ జోన్. ఆ సెంటర్ ఏరియాని చూస్తే అది ఫ్లాకులేషన్ జోన్. ఇది ఈ ఫ్లాకులేషన్లో ఇక్కడ ఫ్లాష్ మిక్చర్ నుంచి వాటర్ వచ్చేసి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ బాటమ్ నుంచి ఇక్కడ స్లో మిక్సింగ్ జోన్ అంటారు. ఇక్కడ పెడల్ సిస్టమ్తో కొద్దిగా సరిపోయేంత రెవల్యూషన్స్తో తిరుగుతుంటాయి. ఇక్కడ 4 స్టేజ్ల్లో ఈ ప్యూరిఫికేషన్ స్టేజ్లో ఈ కొలాయిడల్ పార్టికల్స్ అనేది సెటిల్మెంట్ అయ్యే ఫస్ట్ స్టేజ్ ఇది. నెక్స్ట్ ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ ఈ స్టేజ్ లోకి వస్తాయి. అదే ఇక్కడ చూపించినది క్లారిఫైర్ జోన్ అంటారు, సెడిమెంటేషన్ జోన్. అక్కడ సెటిల్ కావడం అనేది జరుగుతుంది. రిమూవ్ ఫ్లాక్స్ బై గ్రావిటీ సెటిలింగ్, వెయిట్ గెయిన్ కావడం వల్ల. తర్వాత స్లడ్జ్ మెకానిజం ద్వారా బయటికి ఎస్కేప్ అవుతుంది. ఇంప్యూరిటీస్ కింద నుంచి వాటర్ లో డిజాల్వ్ అయిన ఇంప్యూరిటీస్ వచ్చేసి బయటికి ఎస్కేప్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన వాటర్ నెక్స్ట్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి వాటర్ ఫిల్టర్ బెడ్లలో పైనుంచి వాటర్ కిందికి ఫ్లో అవుతాయి. శాండ్ అనేది ఫిల్టర్ మీడియాగా యాక్ట్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఎస్కేప్ అయిన ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఇక్కడ సపరేట్ అవుతాయి. రిమూవ్ ఫైన్ పార్టికల్స్, టర్బిడిటీ అంటే కలర్ కూడా కొంచెం దాంట్లో ఉండే వచ్చింది మిగిలినది. మల్టీ లేయర్ శాండ్ ఫిల్టరేషన్, శాండ్ అంతా ఒకటే సైజ్ ఉండదు, డిఫరెంట్ లేయర్స్ లో ఉంటుంది. ఫిల్టర్స్ ఆర్ క్లీన్డ్ బై పీరియాడికల్ బ్యాక్ వాష్, అంటే పైనుంచి క్లీన్ చేయరు, కింద వాటర్ ప్రెజర్ తో ఎయిర్ పంపించేసి వాటర్ రివర్స్ లో కింద నుంచి పంపిస్తారు. డిస్ఇన్ఫెక్షన్ అంటారు. ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ ఏదన్నా మనకు హార్మ్ చేసేది ఉంటే వాటర్ ప్యూరిఫికేషన్ లో క్లోరిన్ గ్యాస్ కాంటాక్ట్ రావడం వల్ల మనకు అవి చనిపోతాయి. ఈ స్టేజ్ లో బ్యాక్టీరియా గ్యాస్ క్లోరినేషన్ వల్ల మేక్ వాటర్ ఫ్రీ ఫ్రమ్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ ఇక్కడ నుంచి ఈ స్టేజ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్ వాటర్ పంపింగ్. మీరు అక్కడ చూసినట్టు క్లియర్ వాటర్ పంపింగ్ లో మనకు మోటార్లు ఉన్నాయి, హెచ్ఎస్సి పంపులు అంటారు వీటిని. ఈ హెచ్ఎస్సి పంపుల ద్వారా మొత్తం 5 ఉన్నాయి, 2 రన్నింగ్ లో ఉంటాయి. అవును, 3 ఎక్స్ట్రా అవసరమైనప్పుడు వాడతారు. స్టాండ్ బై లో ఉంటాయి. 650 హెచ్ఎస్సి పంప్ సెట్స్, హారిజాంటల్ స్ప్లిట్ కేసింగ్ పంప్ సెట్స్. ఇది అక్కడ నుంచి డైరెక్ట్ ఇళ్ళకి. తర్వాత నెక్స్ట్ గ్రావిటీ సిస్టమ్ లైక్ వాటర్ ఎంటర్ అవుతుంది. అట్లా వాటర్ ట్యాంకులకు వెళ్తాయి, తర్వాత ట్యాంకుల నుంచి కోలాయిలకు వెళ్తాయి. సేఫ్ వాటర్ టు ఎవరీ హౌస్ హోల్డ్. నిజంగా మనం డబ్బులు పెట్టి కొంటున్నవన్నీ కూడా ఈ వాటర్ ముందర వేస్ట్. నిజంగా చెప్పాలంటే ఈ తాడిపత్రి ప్రజలు, ఆ సరౌండింగ్, ఈ వాటర్ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళందరూ అదృష్టవంతులని చెప్పాలి. నిజంగా చూడండి, ఇలాంటి ప్రాజెక్టు నిజంగా గర్వకారణం తాడిపత్రి. ఆడ వాటర్ కలెక్ట్ చేసుకుంటారు గండికోటలో. తర్వాత 10 కిలోమీటర్ల తర్వాత ఇటుకు వస్తాయి, బయటకు వస్తాయి. 1 గంటకు 20 లక్షల లీటర్లు ఒక సింగిల్ మోటార్. సింగిల్ మోటార్. ఇలా మోటార్లు ఎన్ని ఉన్నాయి సార్? మొత్తం 3 ఉన్నాయి అక్కడ. వర్టికల్ టర్బైన్ పంప్స్ ఉన్నాయి. అంటే వర్టికల్ అంటే వర్టికల్ ఉంటుంది. క్లాసిఫికేషన్ పంపులో మామూలు ఒకటే ఆడుతుంటుందా? ఒకటే ఆడుతుంది. మళ్ళీ ఒకటి రెసిస్టింగ్ ఒకటి ఆడుతుంది, ఒకటి స్పేర్. ఇక్కడ నుంచి ఎట్టబోతుంది సార్? నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టేజ్ అది. ఇది ఆడ ఫ్లాష్ మిక్చర్ అనేది తిరుగుతుంది కదా, ఆడ ఈ ఆలం వాటర్ వచ్చేసి కలిపినది మిక్స్ అవుతుంది. ఇది ఆలం వాటర్ వస్తాయి. తరువు మిక్సింగ్ కోసం ఆడ నెక్స్ట్ అది కెమికల్ డిస్ఇన్ఫెక్షన్ కోసం కాదు. వాటర్ లో ఇప్పుడు సస్పెండెడ్ కొలాయిడల్ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవి నెక్స్ట్ స్టేజ్ లో సెటిల్మెంట్ అయ్యేదాని కోసం ఇది ఆలం యాడ్ చేస్తాం. మనమే పర్పస్ఫుల్ గా యాడ్ చేస్తాం. ఇదేంటంటే అయాన్స్ గా డిసోసియేట్ అయ్యి దాంట్లో కొలాయిడల్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అట్రాక్ట్ చేసుకుంటది. అట్రాక్ట్ చేస్తే వెయిట్ పెరుగుతుంది. ఆ తర్వాత అవి అక్కడ నెక్స్ట్ స్టేజ్ లో కింద సెటిల్ అవుతాయి. ఓహోహో, దానికోసం ఇది యాడ్ చేస్తారు. మిక్సింగ్ కోసం ఈ వాటర్ ను కొద్దిగా తరువు మిక్స్ చేసి నెక్స్ట్ స్టేజ్ లోకి పంపిస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. ఆలం
డోసేజ్ ఎంత కలపాలా అని ఇన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది బిఫోర్ స్టాండింగ్ సార్. ఇది నెంబర్ 1 ఏమేమి చేయాలా అనేది ఇక్కడ చూస్తున్నాం కదా. ఆలం సాలిడ్లో, ఇది లిక్విడ్లో కదా సార్. గ్లౌజులు వేసుకొని కలపాలా. తర్వాత మోటార్ ఏ విధంగా మిక్స్ చేస్తుంది, ఇవేం సార్ ఇవన్నీ ఆలం డోసేజ్ ఎంత సొల్యూషన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనం అంటే ప్రాసెస్ అంతా డ్యూరింగ్ డోసింగ్ ఆపరేషన్ ఏం చేయాలనేది, మన తర్వాత డ్యూరింగ్ ఆపరేషన్ లో ఫ్లాక్స్ అనేది ఇట్లా డ్రమ్ లో నుంచి మోటార్ లాగేసి వీటికి వాటర్ ఆడ ప్లాస్టిక్ మిక్చర్ మనం చూసాం అక్కడికి పంపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా ఇంప్యూరిటీస్ ఫ్లాక్స్ ఫామ్ అయిన తర్వాత అట్రాక్ట్ చేస్తుంది, తర్వాత సెటిల్ కిందికి వస్తాడు. ఆ వేస్ట్ చేసినంత మళ్ళీ బయటకి మోటార్ ద్వారా బయటకు కింద స్లడ్జ్ తిరుగుతుంది కదా, స్క్రాపర్ బ్రిడ్జ్ అనేది. ఆ స్క్రాపర్ బ్రిడ్జ్ స్లడ్జ్ పిట్ అని ఉంటుంది, దాంట్లోకి ఎస్కేప్ చేయండి. ఇదేంటంటే దాంట్లో మిగిలిన ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ లో నెక్స్ట్ ఫిల్టర్ బెడ్ లకు పోయే ముందర ఇక్కడ కొలాయిడల్ పార్టికల్స్ అనేది కొన్ని సెటిల్ అవుతాయి కదా, ఇంకా మిగిలినట్టు వచ్చేసి ఏదన్నా ఉంటే ఫిల్టర్ బెడ్లలో మనం ఫిల్టరేషన్ చేసే దాని కోసం పంపిస్తున్నాం. ఓహో, బిలో 1 మైక్రాన్ పార్టికల్స్ అన్ని కూడా ఇక్కడ సెటిల్ అయిపోయింది. 1 మైక్రాన్ బిలో ఉండే పార్టికల్స్ అన్ని ఇక్కడ నార్మల్ గా ఉంటాయి. కొలాయిడల్ కొన్ని మిగిలిన అదేమో తిరుగుతా ఉంది అలా మిషన్ మాదిరి. కింద స్క్రేపర్ సెటిల్ అయిన దాని కోసం స్లడ్జ్ మళ్ళీ తీసేస్తుంటారు బయటకు. ఎన్ని సార్? 1, 2, 4 మోటార్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ. అవును, కింద పెడల్స్ తిరుగుతుంటది. అది దీంట్లో 2 జోన్లు ఉన్నాయి. అది ఆ పార్టికల్స్ ఉంటాయి కదా, పార్టికల్స్ పైన స్టిక్కీ సర్ఫేస్ ఉంటది అన్నమాట. అది 2 కలిసాలంటే కనీసం కొంచెం అట్లా తిరిగిందంటే అది దగ్గరికి వస్తాయి అన్నమాట. ఆ దగ్గరికి వచ్చినాయి కొంచెం పెద్ద మరీ నార్మల్ గా కొంచెం డిస్టర్బెన్స్ కిందికి వెయిట్ పెరిగి కిందికి వెళ్ళిపోతుంది పార్టికల్. మధ్యలో మనం ఎప్పుడైతే తేరిస్తే కొద్దిసేపు పెడితే అవుతుందో ఆ ప్రాసెస్ జరుగుతుంది. కొలాయిడల్ పార్టికల్స్ అంటారు. మజ్జిగ చిలికినట్టుగా చిలికిన తర్వాత కొద్దిసేపు అట్లా పెడితే తేరుతుంది, కిందికి వెయిట్ వాటర్ అన్ని తేలి మళ్ళీ ఇక్కడ వస్తుంది. వాటర్ లో కొలాయిడల్ ఇంప్యూరిటీస్ అనేది సపరేషన్ చేసే స్టేజ్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎట్టబోతున్నాయి సార్? ఫిల్టర్ బెడ్ లేకపోతున్నాయి. నెక్స్ట్ ఫిల్టర్ బెడ్ లేక. ఓకే, ఇంకా చిన్న పార్టికల్స్ లేకుంటే ఇంప్యూరిటీస్ ఏదైనా ఉంటే నెక్స్ట్ స్టేజ్ లో ఇక్కడ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి వస్తాయి. దీంట్లో శాండ్ లేయర్స్ లో ఉంటుంది. శాండ్ ఉంటుంది, పెబుల్స్ ఉంటాయి కింద. శాండ్ లోంచి వెళ్ళిపోతే ఆ ఇంప్యూరిటీస్ ఏందనేది ఇక్కడ సెట్ పైన శాండ్ లేయర్ మీద వస్తుంది. మిగతాది మనకు గోడగట్టిన మాదిరి ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఓహో, జస్ట్ లైక్ ఫిల్టర్. అందుకే శాండ్ పెట్టి శాండ్ ఫిల్టర్స్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి సార్. 10 ఉన్నాయి. అక్కడే అయిపోతాయి. ఇంకా మిగిలిన ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇది ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్ అంటారు కేటగిరీ. అక్కడ ఉండే మైక్రో ఫిల్టర్స్ అంటారు. లేకుంటే ఇంకోటి స్లో శాండ్ ఫిల్టర్స్ అనేది ఉంటుంది కేటగిరీస్. అది మొత్తం ఎన్ని రకాలుగా ఫిల్టర్ అవుతూ ఉంటుంది సార్? అదే శాండ్ ఇక్కడ ఫస్ట్ అక్కడ ఆలం కలిపారు. ఆలం కంటే ముందు ఏరేటర్ ఎయిర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఆక్సిజన్ కాంటాక్ట్ లోకి వస్తుంది, వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆలం కలపడం తర్వాత ఫ్లాష్ మిక్చర్ లో మిక్స్ అవుతుంది. అవును. తర్వాత క్లారిఫికేటర్ అంటారు. దాంట్లో అక్కడ వచ్చేసి కొంచెం స్మాల్ పార్టికల్స్ ఇంప్యూరిటీస్ లేకుంటే కొలాయిడల్ ఇంప్యూరిటీస్ అనేది సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఆ ప్రాసెస్లో మిగిలినట్టు ఇక్కడ ఇంప్యూరిటీస్ సపరేట్ అవుతాయి ఇందులో. తర్వాత నెక్స్ట్ క్లోరినేషన్ అనేది ప్రాసెస్లో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే మనకు హార్మ్నెస్ కలిగిస్తాయో అవి చంపేసే ప్రాసెస్ క్లోరినేషన్ అంటారు. ఈ డ్రమ్ములు ఏం సార్ ఇవి? క్లోరిన్ గ్యాస్ డిస్ఇన్ఫెక్టెంట్. ఇది అంటే మీరు ప్యాథోజన్స్ ఏదైనా మనకు రోగాలు వచ్చేది ఉంటాయి కదా వాటర్లో ప్యూరిఫికేషన్ తర్వాత, అలాంటి లేకుండా చంపేదాని కోసం ఇక్కడ మనం క్లోరిన్ గ్యాస్ వాడుతున్నాము. కాబట్టి ఇదేనా గ్యాస్ క్లోరినేషన్ సిస్టంలో ఎలా ప్రొసీజర్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మనం ఎలా అనేది కొద్ది పాయిజనస్ గ్యాస్, ఇది కొద్ది ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎట్లా చేయాలనేది ప్రాసెస్ ఇక్కడ చూపించడం జరిగింది. బోర్డులో ప్రాసెస్ బిఫోర్ స్టార్టింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేప్పుడు ఎట్లా చేయాలి అనేది, స్లోగా చేయాలి, డ్యూరింగ్ ఆపరేషన్ ఎట్లా చేయాలి, ఎంత మెయింటైన్ చేయాలి. మనం రెసిడ్యువల్ క్లోరిన్ అంటారు, అంటే కొంత క్వాంటిటీ ఆఫ్ క్లోరిన్ ఎంత ఉంటే మనకు జెమ్స్ చనిపోతాయి అనేది అదొకటి. స్టాపింగ్ ప్రొసీజర్ లాస్ట్లో మళ్ళీ మనం ఎలా క్లోజ్ చేయాలి అనేది, ఐసోలేట్ చేయాలనేది ఈ ప్రాసెస్ కోసం, అవేర్నెస్ కోసం. సరే, ఇంత ప్రాసెస్ చేస్తున్నారు కదా. మామూలుగా నేను అనంతపూర్లో చూస్తుంటా ఏవో వాటర్ ప్లాంట్లు అని ప్యూరిఫైడ్ తర్వాత బిస్లరీ వాటర్ అమ్ముతుంటారు. దానికంటే ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తున్నారు. తాగడానికి చాలా బాగుంటాయి, చాలా మంచిది. అందుకే కదా గవర్నమెంట్ ఇలాంటివే మనం ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ జేజేఎంలో కూడా చూస్తే సర్ఫేస్ వాటర్ ఇట్లా డ్యామ్ నుంచి వచ్చిన వాటర్ చాలా మంచిది మనకు. దీంట్లో మనకు రిక్వైర్డ్ మినరల్స్ అన్ని కూడా ఉంటాయి బాడీలో. అలాంటి ఆరో ప్లాంట్ల వాటర్లో ఉండే మినరల్స్ కూడా బయటికి తీసేస్తాయి. అది చాలా ఆరోగ్యానికి లాంగ్ టర్మ్లో డేంజరస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది అది. WHO ఆరో ప్లాంట్ వాటర్ అంతా సేఫ్ కాదు బాడీకి అనేది. ఎందుకంటే మన బాడీలో ఉండే మన కాల్షియం లాంటి వాటర్ లేకుంటే దాని నుంచి తీసుకుంటుంది రివర్స్లో. అది మినరల్స్ ఇచ్చేది పోగా రివర్స్లో తీసుకుంటుంది. అప్పుడు ఎముకలు బ్రిటిల్నెస్ వస్తుంది,
తర్వాత మందికి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అనేది జనాలకు ఎక్కువైనాయి కదా, అవును, అవును అది సార్. కాన్సిక్వెన్స్. సో ఈ వాటర్ ఎంతో సేఫ్. వాటర్లో లేకపోతే దీంట్లోంచి తీసుకుంటుంది ఓకే. ఆ వాటర్ తాగినప్పుడు. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, ఈ ఫిల్టర్ అయిన వాటరు 50 లక్షల లీటర్ల ట్యాంకేజ్ ఇది. అక్కడ ఫిల్టర్ అయిన తర్వాత ఈ ట్యాంక్లోకి వస్తున్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ పంపింగ్ సార్. ఇంకా పంపింగ్. ఇప్పుడు మనం ఇక్కడ నిలబడుకున్నాం కదా, ఇది ఈ ట్యాంక్ ఏంటి సార్? ఇది క్లియర్ వాటర్ సంపు. ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత వాటర్ స్టోర్ చేసేకి 50 లక్షల లీటర్ల కెపాసిటీ. 50 లక్షల లీటర్లు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ట్యాంకు, దీని కెపాసిటీ 50 లక్షల లీటర్లు స్టోరేజ్ అయి ఉంటుంది. అంటే ఈ స్టోరేజ్ ఇది ఎప్పుడు కావాలన్నా వాడుకోవచ్చు కదా సార్? మనం పంపింగ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ట్రీట్మెంట్ జరుగుతుంటది, వస్తుంటది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు మ్యాచ్ అయ్యే విధంగా. తాడిపత్రికి ఒక రోజుకి ఎన్ని లక్షల లీటర్లు ఖర్చు అవుతాయి సార్? తాడిపత్రి టౌన్ కి అయితే 1.5 crores లీటర్స్, అంటే 15 MLD. 1,50,00,000 లీటర్లు. అవును, ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం మున్సిపాలిటీకి సప్లై చేస్తాం. మిగతా మనకు 6 మండలాలకు 1.2 crores, అంటే 12 MLD వాటర్ సప్లై చేస్తాం. ఇది కాకుండా ఆర్జాస్ స్టీల్ ప్లాంట్ కూడా మనం 2.7 MLD సప్లై చేస్తాం. రోజుకు 30 MLD వాటర్ సప్లై చేస్తున్నాం. దాదాపుగా 3 కోట్ల లీటర్లు. 3 కోట్ల లీటర్లు పర్ డే కెపాసిటీ ఉంది. ఇంకా మనకు కొంచెం డిమాండ్ తక్కువ ఉండడం వల్ల 3 కోట్లు చేస్తాం. కానీ దీని కెపాసిటీ 5 కోట్లు. 37 MLD ప్లస్ ఆడ 13 MLD ట్రీట్మెంట్ ప్రాసెస్. 50 MLD అంటే 5 crores లీటర్స్ పర్ డే. ఒక రోజుకు 5 కోట్ల లీటర్లు కెపాసిటీ సామర్థ్యం ఉంది. ఇది మోటార్లు రన్నింగ్ ఎన్ని ఉంటాయి? ఇది రన్నింగ్ ఉంది, 2 రన్నింగ్ ఉన్నాయి. ఈ పంప్ సెట్లు 100 MLD డిజైన్ చేశారు కాబట్టి అది చేయకునే కూడా ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు. ఇవి ప్యానల్ బోర్డ్ అంటారు. పంప్ సెట్ రన్ చేసడానికి కోసం ఎన్ని పారామీటర్స్, కరెంటు, ఎన్ని వోల్టేజ్, కంట్రోల్ మెకానిజం ఇదంతా. రన్నింగ్ మెకానికల్ ఫీడర్ అంటే ఇప్పుడు పంప్ సెట్ సపోర్టింగ్ ప్యానల్ బోర్డులతో కొంచెం కరెంట్, ఎలక్ట్రిసిటీ సేవ్ చేసుకుంటుంది. అన్ని పంప్ సెట్ ప్రాపర్గా ఫంక్షన్ చేసేదానికోసం ఇది IoT బేస్డ్ రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్ చెప్పాను కదా, దాని పంప్ సెట్ అవర్స్ ఇవన్నీ చూసేదానికోసం ఈ ప్యానల్ బోర్డు. ఈ నుంచి డేటా ట్రాన్స్మిట్ అవుతుంది. మొత్తం 5 మోటార్లు ఉంటే ఇప్పుడు 2 రన్నింగ్ అవుతున్నాయి ఇటు సైడ్. ఈ 3 మోటార్లు రెస్ట్లో ఉన్నాయి. అది కూడా డిస్ప్లే అవుతుంది. అక్కడి నుంచి తాడిపత్రిలో సార్ ఆఫీస్లో కూర్చొని మానిటరింగ్ చేసి, ఇదే మానిటరింగ్ సిస్టమ్ PLC ప్యానల్ త్రూ ఇంటర్నెట్ ద్వారా నడుస్తారు. డిశ్చార్జ్ కూడా చూస్తే 17 లక్షలు కనిపిస్తుంది. 17, 20, 17, 17 lakhs 20,000 per hour. 2 పంపు డిశ్చార్జ్. ఈ వాటర్ క్వాలిటీ అనలైజర్స్ లో మనకు 3 డిస్ప్లే అవుతాయి కదా. pH 7.45 ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది చూపిస్తుంది మనకు. నెక్స్ట్ రెసిపియన్ ఫ్లోరిన్ 0.001 చూపిస్తుంది, మనకి ప్రాబ్లం రావడం వల్ల చూపిస్తుంది. నెక్స్ట్ టర్బిడిటీ 0.099, అంటే <1 ఉన్నది. పర్మిజిబుల్ స్టాండర్డ్ లో ఉంది. టెంపరేచర్ చూపిస్తుంది. ఈ వాటర్ ఇక్కడ క్లియర్ వాటర్ తీసుకొని మనకి ఇక్కడ అనలైజర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 అనలైజర్స్. ఇవి అనలైజర్స్ మనకు రిపోర్ట్ను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నాం కదా ఒక చిన్న అల్ట్రాసోనిక్ ఫ్లో మీటర్ అంట. ఆ ఫ్లో మీటర్ ద్వారా ఎంత వాటర్ ఫ్లో అవుతోంది, ఆ కడ్డీలు అక్కడున్న ఆ మీటర్ ద్వారా తెలుసుకునేకి ఇక్కడ చేశారు. ఇది త్రూ ఇంటర్నెట్ ద్వారా ఎక్కడున్నా కూడా తెలుసుకునే అవకాశం ఉంది, జస్ట్ ఆ చిన్న డివైస్తో. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా అరచేతిలో ఉంది అన్నట్టుగా మనం చూసాం కదా. ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ వాటర్ కూడా మొత్తం 24 hours కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఇంటర్నెట్తో ఏ విధంగా టెక్నాలజీని ఏ విధంగా వాడుతున్నారు అనేది ఇక్కడ సార్ ఉన్నారు. మీ పేరు సార్? రామ్ గోపాల్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, RWS సబ్ డివిజన్ తాడిపత్రి. పెద్ద ప్రాజెక్ట్ ను మానిటరింగ్ చేస్తున్నారు మీరు ఆఫీసులో కూర్చొని. టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? చాలా ఉపయోగపడుతుంది. ముందు IoT సిస్టమ్ యూజ్ చేసే మనకు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లో మీటర్ల నుంచి నీటి పరిమాణం, ఎంత క్వాంటిటీ వాటర్ వస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా ప్రెషర్ సెన్సార్ల ద్వారా ప్రెషర్ ఎంత వస్తుంది పైప్ లైన్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనకు సంపులల్లో, JLBRలలో వాటర్ లెవెల్ ఇండికేటర్స్ అనేది అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా ఫంక్షనింగ్ అవుతుంది. దాని ద్వారా మనకు ఓవర్ఫ్లో లాంటివి మనకు అరికట్టే దానికోసం మనకు ఆఫీస్లో నుంచి చూసి చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు పంప్ హౌస్లో ఇప్పుడు చూస్తే పంపు రన్నింగ్ అవర్స్ లాగ్ బుక్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళం మాన్యువల్గా. దాని కాకుండా మనం ఆఫీస్లో కూర్చొనే ఎప్పుడు పంపు స్టార్ట్ చేశారు, ఎంత క్వాంటిటీ వస్తుంది, అదేవిధంగా ఎప్పుడు ఆఫ్ చేశారు, ప్రెషర్ పైప్ లైన్లో ఏమైనా ప్రెషర్ వేరియేషన్ వచ్చిందా, అట్లాంటి ఎందుకు వచ్చింది, లీక్ ఏమైనా వస్తే కొద్ది ప్రెషర్ తగ్గుతుంది, ఇట్లా వాటర్ వేస్టేజ్ మినిమైజ్, ఇట్లా పలు మన అంశాలను మనం ఆఫీస్ నుంచే రిమోట్ సిస్టమ్తో రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం ఎనేబుల్ చేసాం. టెక్నాలజీ IoT బేస్డ్ ఈ మెకానిజం యూజ్ చేసి దీని ద్వారా మనకు పంపింగ్ అవర్స్ను ఆప్టిమైజేషన్ చేయడం జరిగింది.
తద్వారా మన కరెంటు బిల్లు బాగా తగ్గింది గణనీయంగా. దాదాపు 25 లక్షల నుంచి 35 లక్షలు ఇక్కడే తగ్గింది మనకు. అదేవిధంగా మళ్ళీ పల్లెల్లో కూడా ఈ వాటర్ ఫుల్గా మనకు అవసరమైన పరిమాణంలో ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళ ఊర్లో ఉండే మోటార్లు కూడా ఆడించడం తగ్గిపోయింది. ప్రతి విలేజ్లో కూడా 10,000 15,000 రూపాయలు సేవ్ అవుతుంది గ్రామ పంచాయతీకి. కాబట్టి ఈ వాటర్ వల్ల మనం సేఫ్ ఒకటి జనాలకి, మళ్ళీ కరెంటు బిల్లు గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా. టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే సిస్టమ్ అనేది ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది ముందు మనకు సరిగ్గా తెలిసేది అర్థమయ్యేది కాదు. కానీ ఇది ఉండడం వల్ల మానిటరింగ్ ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకొని కరెక్ట్ ఈ మాదిరి ఉండాలనే అవకాశం మనకు కల్పిస్తుంది. ఇది ఐఓటీ బేస్డ్ సెన్సార్స్, ఈ మెకానిజము, రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్. సార్ ప్రతిరోజు ఇక్కడ నుంచి ఎన్ని గ్రామాలకు వెళ్తున్నాయి, ఎన్ని లక్షల లీటర్ల నీళ్ళు వెళ్తున్నాయి సార్? ప్రతిరోజు ఇక్కడ నుంచి దాదాపు 30 MLD వెళ్తున్నాయి వాటరు. అంటే 3 కోట్ల లీటర్లు ఎస్ అన్ని గ్రామాలకు వెళ్తున్నాయి. ప్లస్ తాడిపత్రి మున్సిపాలిటీ, ప్లస్ ఆర్జాస్ స్టీల్ ప్లాంట్కి, ప్లస్ 240 గ్రామాలకు, 240 గ్రామాలకు. పెద్ద ప్రాజెక్ట్. మా సుపీరియర్ ఆఫీసర్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ చాలా ప్రమోట్ చేశారు, మాకు హెల్ప్ చేశారు. అంటే మా ఎస్సీ గారు సురేష్ సార్ గారు, అదేవిధంగా ఈ గారు శ్రీనివాసులు గారు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా టెక్నాలజీ బాగా చేయాలి, మనం వాటర్ మినిమైజ్ చేయాలి అనే విధంగా చాలా ఎంకరేజ్ చేశారు. కాబట్టి మేము ఈ థింగ్స్ అన్నీ ఒక వితిన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్లో కొన్ని ఇన్స్టాల్ చేసాం మేము. దీని ద్వారా చాలా మాకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ అంతా ఆల్రెడీ ఒక 3 మంత్స్లోనే రికవర్ అవుతుంది. 3 మంత్స్లోనే. చూసారా, టెక్నాలజీ అంటుంటాం కదా మనము, ఆ టెక్నాలజీని వాడితే ఎంత ఉపయోగాలు ఉన్నాయి అనేది ఒకసారి ఈ ప్రాజెక్టే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఈ ఐఓటీ థింగ్స్ యూజ్ చేస్తూ రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థ వల్ల ముఖ్యంగా ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఫోకస్ చేయడం వల్ల మేము కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమీ క్రియేట్ చేయలేదు. ఆ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్నే ఎఫిషియెంట్గా వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి డిపార్ట్మెంట్కి, మళ్ళీ ప్రజలకు. అదేవిధంగా ఈ పబ్లిక్ సర్వీస్ డెలివరీ మెకానిజంలో ఈవెన్ ఎప్పుడో రాత్రిపూట నీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉండే ప్రాంతాల్లో మనకు నిర్దిష్టమైన టైంలో మార్నింగ్ లేకుంటే ఈవినింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వాటర్ అనేది లాస్ట్ మధ్యలో ఒక 20% ఉంటే దాన్ని కూడా మినిమైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పంపు రన్నింగ్ అవర్స్ అనేది ఆప్టిమైజ్ చేయడం, అంటే ఎన్ని అవర్స్ అయితే సరిపోతుందని మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాం ఈ క్వాంటిటీ ఫ్లో మీటర్స్ ఉండడం వల్ల. కాబట్టి పంపింగ్ అవర్స్లో తగ్గించడం వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ కూడా గణనీయంగా తగ్గింది. దాదాపు 40 లక్షలు మంత్లీ మనకు సేవ్ అవుతుంది ఈ ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఈ ప్రాజెక్టు మొదలు పెట్టింది ఎవరు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి? అందరికీ నమస్కారం. మా తాడిపత్రి ప్రాంతంలో జేసీ నాగిరెడ్డి పుట్టడం మా అందరి అదృష్టం. ఆయన మహానుభావుడు, ఆయన పేరు స్వతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ తదనంతరం జేసీ దివాకర్ రెడ్డి గారు పిఆర్ మినిస్టర్గా ఉండి అతిపెద్ద ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇది కొన్ని శక్తుల వల్ల, రాజకీయ అడ్డంకుల వల్ల నిలబడిపోవడం వల్ల మళ్ళీ ఆనాడు జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ దీన్ని పునఃప్రారంభించడం జరిగింది. ఆయన పునఃప్రారంభించినప్పుడు నారా లోకేష్ గారు పిఆర్ మినిస్టర్గా ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే అదర్ డిస్ట్రిక్ట్ కావడము, దీంట్లో నీళ్లు రావని ఒక అపోహ, అవన్నీ కూడా మేము వైదొలగడానికి కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి సార్. ఆ తర్వాత శ్రీరామిరెడ్డిలోను మరియు సత్యసాయిలోను ఈరోజు స్ట్రైకులు అనేకమైన ప్రాంతాల్లో జరిగి ప్రజలకు నీళ్లు అందకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దీనికి ముఖ్య కారణం జేసీ అస్మిత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు వర్కర్లకి ఎవ్రీ మంత్ 10th కంతా మీ దగ్గర ఉన్నా లేకపోయినా నేను ఇస్తాను, జీతాలు వేస్తే మనం పని చేయించుకోగలుగుతాం అన్నటువంటి వ్యక్తి అస్మిత్ రెడ్డి సారు. ఎందుకంటే ఆయన చెప్పడం వల్లే మీరు నెల జీతం ఇస్తున్నాము, కరెక్ట్గా పని జరుగుతూ ఉంది. ప్లస్ ఈ ప్రాంతంలో పుట్టినందుకు మాకు కూడా ఈ పని చేయడం కాంట్రాక్టర్గా మేము కూడా అదృష్టమే. సో ఇట్లా ఐఓటీ సిస్టమ్ అనేది మేము ఎక్కడో ఉంటుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటప్పుడు కానీ మరియు చాలామంది విజ్ఞానులు చెప్పేటప్పుడు మేము ఏమనుకునే వాళ్ళం అంటే అవన్నీ అంతిమంగా జరిగేటివి కాదు, ఇవి అంతా ఏదో మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం. ఫైనల్గా మనం కష్టపడితే ఏదైనా సాధించనేది ఈ జేసీ నాగిరెడ్డి ప్రాజెక్టులో తెలిసింది. దీని వెనకాల జేసీ ప్రభాకర్ రెడ్డి సారు, దివాకర్ రెడ్డి సార్ అనేకమైనటువంటి కష్టం ఉంది. మరియు దానికి ఫైనాన్స్గా సపోర్ట్ చేసినటువంటి అస్మిత్ రెడ్డి సార్కి కాంట్రాక్టర్గా నేను కూడా కృతజ్ఞత ఖచ్చితంగా ఆయనకు రుణపడి ఉన్నాం. ముఖ్యంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే పుట్లూరు ప్రాంతంలో కానీ యాడికి ప్రాంతంలో కానీ గడిచిన 40 సంవత్సరాల్లో ట్రాక్టర్లు ట్యాంకర్లు పెట్టి అది ఒక వ్యాపారంగా మలుచుకునేటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈరోజు మీరు ఆ గ్రౌండ్ స్థాయికి వెళ్ళి విచారించవచ్చు. పుట్లూరుకి వెళ్ళడానికి కూడా ప్రభాకర్ రెడ్డి చాలా 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 కృషి చేశాడు. అక్కడున్న ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆమె మా సార్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్తో, ప్లస్ యాడికి గడిచిన 30 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉండేది. ఈరోజు మీరు ఖచ్చితంగా సైట్కి వెళ్ళి కూడా అడగచ్చు. ఇది మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం.
నమస్తే అండి, నేను ఆర్డబ్ల్యూఎస్ఏ తాడిపత్రి. ఆ, ముఖ్యంగా వచ్చేసి జేసీ నాగిరెడ్డి పథకం ద్వారా మాకు గన్నెవారిపల్లికి వచ్చేసి డైలీ వాటర్ వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతా ఉంది అంటే మేము ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ వాడేసి మిరెంట్ కంపెనీ మాకు సపోర్ట్ చేసింది ఈ టెక్నాలజీలో. దానివల్ల ఏమైందిరా అంటే కనుక మేము ఎంత ఫ్లో ఆఫ్ వాటర్ వస్తూ ఉంది, ఎంత వాటర్ మనం పంపింగ్ చేస్తున్నాము, నైట్ జరిగే పంపింగ్ తగ్గడం వల్ల, ఆ పంప్ అవర్స్ తగ్గడం వల్ల ఏమైపోతుందంటే ఆ కరెంటు బిల్లుని సేవ్ చేస్తూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుందంటే పర్ మంత్ అరౌండ్ 20,000 to 30,000 వచ్చేసి మనము ఓన్లీ కరెంట్ బిల్స్ మాత్రం సేవ్ చేస్తూ ఉన్నాము. 20-30 వేలు తగ్గుతుంది అంతేనా? 20-30 వేలు తగ్గుతూ ఉంది. అంటే ఒక గ్రామ పంచాయతీలోనే మనకు అంత ఉంది. ఓవరాల్గా మరీ ఎక్కువ గ్రామ పంచాయతీలు తీసుకుంటే మరీ ఇంకా తగ్గుతాయి. ఓన్లీ గన్నెవారిపల్లి కాలనీ. సో ఏమైతా ఉందంటే నైట్ పంపింగ్ అవర్స్ తగ్గడం వల్ల అమౌంట్ మొత్తం మనం సేవ్ అవుతూ ఉంది. దాంతోపాటు ఏంటంటే వాటర్ వేస్టేజ్ అనేది జరుగుతూ ఉన్నది నైట్ టైంలో వదలడం వల్ల. సో నైట్ టైంని మనం తగ్గడం వల్ల ఏమైందంటే వాటర్ అనేది మనకు ఎఫిషియెంట్గా ప్రతి ఇంటికి డైలీ ఏ టైం నుంచి ఏ టైం వదలాలని ఒక క్లారిటీ ఉండడం వల్ల మనము ఆ నైట్ అవర్స్ని చాలా తగ్గించేసుకున్నాము. దానివల్ల ప్రజలకి మంచి జరిగింది, వాటర్ అనేది సేవ్ జరిగింది. సో ఇలాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వేరే పంచాయతీల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది మా ఉద్దేశము. దానికి ఇక్కడనే లోకల్ ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు. సో థ్యాంక్ యూ ఆల్. రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను మనం వాటర్ సప్లై క్వాంటిటీ ఫ్రమ్ ఇంటేక్ వెల్ నుంచి మనం ఎండ్ పాయింట్ వరకు మనం మానిటర్ చేయొచ్చు ఆన్లైన్లో. ఇట్లా మన ఆఫీస్ నుంచి కానీ లేకపోతే మన రిమోట్గా మొబైల్లో కూడా చూసే అవకాశం కల్పించినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూస్తే మనము ఇంటేక్ వెల్లో P2 పంప్ సెట్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో బ్లింక్ అవుతుంది. ఇది ఇక్కడ చూస్తే పంప్ రన్నింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుంచి ఇక్కడ మనకు కనిపిస్తుంది. 9:15 టైంలో ఆన్ చేశారు. ఇప్పుడు ఈ వరకు రన్నింగ్ కంటిన్యూ ఉంది. ఇట్లా పంపు లాగ్ బుక్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా రన్నింగ్ అవర్స్ మనకు అంతా వస్తాయి. ఇదంతా క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్లా పంప్ రన్నింగ్ అవర్స్ ఇప్పుడు ఇంటేక్ వెల్లో చూస్తే ఈ పంపు P2 రన్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ వచ్చేసి కనిపిస్తుంది. .4 బార్ అని ఈ ప్రెజర్ ప్రెజర్ తగ్గిందనుకోండి మనకి ఏదైనా లీకేజ్లు లాంటివి సిస్టంలో ఉన్నట్టు మనకు తెలిసిపోతుంది. ఇట్లా 4.4 బార్ అట్లా ఉంది. ఎగ్జాక్ట్ ఎంత ప్రెజర్ వస్తుందో మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంటేక్ వెల్ నుంచి ఎంత క్వాంటిటీ వాటర్ పంపింగ్ జరుగుతుందో అనేది ఇక్కడ చూస్తే గంటకు 28,44,000 2144 మీటర్ క్యూబ్ పర్ అవర్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది కింద ఉండేది ఈరోజు ఎంత పంపింగ్ అయింది టోటల్గా ఓవరాల్గా అనేది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే మనకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర ఎంత వాటర్ వస్తున్నాయి ఇంటేక్ వెల్ నుంచి అనేది 19,39,000 అని కనిపిస్తుంది రియల్ టైం. ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్గా ఈ టైంలో ఎంత వస్తుంది అనేది మీటర్ క్యూబ్ పర్ అవర్ గంటకి ఎంత వస్తుంది అనేది. అదేవిధంగా ఇక్కడ ఏరేటర్ ఇది. తర్వాత నెక్స్ట్ వాటర్ క్వాలిటీ అనలైజర్లో చూస్తే మనకు రా వాటర్ pH వచ్చేసి 8.26 డిస్ప్లే అవుతుంది. ఈ అనలైజర్లు ఉన్నాయి అక్కడ. ఆ అనలైజర్ ద్వారా మనకు డేటా ఇక్కడికి వస్తుంది 8.26 అనేది. అదేవిధంగా టర్బిడిటీ చూస్తే 10.61 NTU అనేది టర్బిడిటీ ఉంది, రా వాటర్ టర్బిడిటీ. తర్వాత వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇక్కడ ఇవి బ్లోయర్స్, ఇది ఫిల్టర్ బెడ్స్ మనం ఇందాక చూసినట్టు. ఇక్కడ బ్యాక్ వాష్ ట్యాంక్ అంటే పెద్ద OHS సార్ మీరు ఎక్కారు కదా ఇందాక, అది బ్యాక్ వాష్ ట్యాంకు. అంటే వాటర్ ఫిల్టర్ బెడ్ క్లీన్ చేసే ప్రాసెస్కు ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా లెవెల్ అనేది కూడా మనం ఎప్పుడు ఏ టైంలో చేశారు ఫిల్టర్ బెడ్ క్లీనింగ్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. దీంట్లో మార్నింగ్ 11 o'clock టైంలో వాటర్ ఫిల్ చేశారు. వాటర్ లెవెల్ అనేది చూపిస్తుంది లెవెల్ ట్రాన్స్మిటర్ ద్వారా. అదేవిధంగా క్లియర్ వాటర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ వాటర్ క్వాలిటీ క్లియర్ వాటర్ పారామీటర్స్లో చూస్తే టర్బిడిటీ వచ్చేసి ఇక్కడ 0.10 NTU అని ఉంది. ఇది స్టాండర్డ్ పర్మిసిబుల్ లిమిట్స్ కంటే మనకు పర్మిసిబుల్ లిమిట్స్లోనే ఉంది కాబట్టి ఇది ఓకే యాక్సెప్టెడ్. కాబట్టి ఇట్లాంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కోసం మనకి మోర్ దాన్ 1 ఉంటే ఒకసారి ఫిల్టరేషన్ ప్రాసెస్ను మళ్ళీ రీచెక్ చేసుకునేదానికి ఉంటుంది మనకు. pH చూస్తే 7.29 మనకు పర్మిసిబుల్ లిమిట్ కాబట్టి ఓకే యాక్సెప్టెడ్ లిమిట్. అదేవిధంగా ఇక్కడ క్లియర్ వాటర్ సంపులో వచ్చేసి ఎంత వాటర్ ఉన్నది ఫిల్టరేషన్ తర్వాత ఇక్కడ లెవెల్ చూస్తే మనము 2.94 మీటర్స్. దీని మీద క్లిక్ చేస్తే మనకు రియల్ టైం ఎప్పటి నుంచి వాటర్ లెవెల్ ఎట్లా మెయింటైన్ అవుతుంది. మార్నింగ్ 9 o'clock 21st ఇది, 3 o'clock 6 o'clock ఇట్లా వేరియేషన్. ఇక్కడ మనము ఇదే విధంగా 20వ తేదీ కాకుండా నిన్నటిది చూడాలనుకుంటే మనము 19th డేట్తో చూస్తే 19th అనే డేట్ మార్చాను నేను. నిన్న ఎట్లున్నది వాటర్ లెవెల్స్ క్లియర్ వాటర్ సంపుల్ అనేది కూడా మనం చూడొచ్చు రియల్ టైం. అట్లా అంటే పాస్ట్ డేటా కూడా మనం ఒకటే టైంలో మనం మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా డేటా అంతా క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఇట్లా
వాటర్ క్వాంటిటీ కానీ వాటర్ లెవెల్స్ కానీ ఏదైనా కూడా క్లియర్ వాటర్ సంపులో లెవెల్స్ అనేది ఇప్పుడు మనకు చూస్తున్నాము. అదేవిధంగా క్లియర్ వాటర్ సంప్ తర్వాత పంపింగ్ స్టేషన్, ఇక్కడ ప్రజెంట్ P4 P5 అనే పంప్స్ రన్ అవుతున్నాయి. ఇవి ఎప్పటి నుంచి ఎప్పుడు రన్ అవుతున్నాయి ఇలాంటివన్నీ మనం దీనిలో కూడా మానిటర్ చేయొచ్చు. ఇక్కడ ప్రెజర్ వచ్చేసి 9.2 బార్ అని ఉంది. ఇప్పుడు ఎంత ప్రెజర్ పైకి GLBR పంపింగ్. ఇంకా అదేవిధంగా ఫ్లో మీటర్ ద్వారా క్వాంటిటీ తెలుస్తుంది. గంటకు వచ్చేసి 16,80,000 మీటర్ క్యూబ్ పర్ అవర్ వస్తుంది. అన్ని వాటర్ పంపింగ్ జరుగుతుంది. అక్కడ GLBR కొండ మీద మీరు చూస్తున్నారు GLBR, అక్కడ కూడా వాటర్ లెవెల్ ఎంత ఉందని మనం చూడొచ్చు. దీంట్లో 1.06 మీటర్స్. ఇది కూడా రియల్ టైం, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎట్లా మెయింటైన్ అవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఇది ఇంతవరకు తక్కువ ఉన్నది, ఇప్పుడు పెరిగింది. అది ఈ లెవెల్ ఇక్కడ మెయింటైన్ అయితేనే పైప్ లైన్లో లామినార్ ఫ్లో అనేది, స్టెబిలైజ్డ్ ఫ్లో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. GLBR నుంచి నెక్స్ట్ గ్రావిటీ లైన్లోకి వాటర్ ఎంటర్ అవుతుంది. డిఫరెంట్ బ్రాంచెస్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి, మనకు లైన్ డయాగ్రామ్లో చూసినట్టు డిఫరెంట్ ప్లేసెస్కి వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఆ సిస్టమ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు మనం చూస్తే అరవింద పంప్ హౌస్ అంటే ఇది మున్సిపాలిటీకి మనం పంపింగ్ చేసేది. ఈరోజు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మున్సిపాలిటీకి ఎంత పంపింగ్ చేసాం అనేది ఫ్లో రేట్ ఇది ఇప్పుడు కనిపిస్తుంది మనకు. గంటకు వచ్చేసి 1,65,000 వెళ్తుంది. టోటలైజరు డైలీ టోటల్ చూస్తాం 83 lakhs అంటే 8.3 MLD వెళ్ళింది ఇప్పటికి. ఇంకా కూడా ఒక 2 MLD వెళ్ళే అవకాశం ఉంది మనకు. రాత్రి 12 to 12 కౌంటింగ్ ఇది. నిన్న ఎంత వెళ్ళింది 64 lakhs. పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల తేడా వచ్చింది. ఇట్లా ప్రతిరోజు ఎంత వచ్చిందో, వాటర్ క్వాంటిటీ ఎంత సప్లై చేసాం మన మున్సిపాలిటీకి అనేది తీసుకోవచ్చు. ఈ డేటా అనేది మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ 13th అని ఉంది ఇక్కడ. పాత డేటా కూడా మనం రిట్రీవ్ చేయొచ్చు. 1వ తేదీ నుంచి చూడవచ్చు. ఒకే రోజు వచ్చేసి 11 MLD వెళ్ళింది. అంటే మున్సిపాలిటీకి 2 చోట్ల పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక చోట పంప్ హౌస్లోనే ఇంత వెళ్తున్నాము. దాదాపు మీకు ఇందాక మాట్లాడినట్టు 15 MLD మున్సిపాలిటీకి మోర్ దాన్ 15 MLD కూడా వెళ్తుంది. కానీ కొంచెం అది కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే 15 MLD సరిపోతుంది మున్సిపాలిటీకి. మిగతా అంత క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తే వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇట్లా డైలీ వేరియేషన్ కూడా మనం చూడొచ్చు. పాస్ట్ డేటా ఎప్పటి నుంచి అయినా కూడా ఇది డేటా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మనకి ఎవరికైనా చూడాలంటే. అవర్లీ టోటల్ కూడా అవర్లీ టోటల్లో చూస్తే ఇప్పుడు ఈవినింగ్ 6 to 7 PM, 7 to 8 PM ఉన్నాము. ఇంతవరకు 1 lakh మాత్రమే ఫ్లో తగ్గింది. వాళ్ళకి యూజ్ అవసరం లేదు కాబట్టి ఫ్లో తగ్గించుకున్నట్టున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇది మున్సిపాలిటీది. ఇప్పుడు అర్జా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మనం దారిలో వస్తున్నప్పుడు ఒక స్టీల్ ప్లాంట్ ఉన్నది, దానికి కూడా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాం. $2.7 MLD వాళ్ళకి అలొకేట్ చేసింది పర్ డే అనేది. తీరదు ఇక్కడ చూస్తే దాదాపు యావరేజ్లో 2.7, ఎప్పుడన్నా కొద్దిగా ఒకసారి ఇది ఎక్కువ తీసుకున్నారు 3.3 అనేది. మిగతా రోజులంతా చూస్తే యావరేజ్లో మంత్లీ వచ్చేసి 2.7కి ఉంటుంది. 2.43, ఈరోజు ఇప్పటిదాకా 1.80 వెళ్ళింది. ఇంకా మిడ్ నైట్ 12 o'clock వరకు కౌంట్ కాబట్టి 2.2 దాకా అప్రాక్సిమేట్ వస్తుంది. అవర్లీ టోటల్ కూడా చూస్తే దాదాపు యూనిఫామ్గానే తీసుకుంటారు, కొద్దిగా తగ్గింది పెరిగింది. ఇట్లా ఫ్లో వేరియేషన్ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. డేట్ కూడా మనకు ఏ రోజు ఎగ్జాక్ట్గా ఏమైనా కావాలంటే ర్యాండమ్గా కూడా చెక్ చేసుకోవచ్చు వాళ్ళకి వెళ్ళాయా లేదా అనేది కూడా. ఇట్లా GRBLలో లెవెల్ కానీ, వాటర్ లెవెల్ కానీ, ఇంటేక్ వెల్లో వాటర్ లెవెల్ కానీ, క్లియర్ వాటర్ అనలైజర్స్లో మనకు వాటర్ క్వాలిటీ గురించి చూసినాము. ఇక్కడ pH అంటే ఇది ఇప్పుడు లాస్ట్ అప్డేటెడ్ వచ్చేసి 745 అప్డేట్ అయింది 732. కొన్నిసార్లు సిగ్నల్స్ ఎంత రాకుంటే కొంచెం పాత డేటా ఉంటుంది, అట్లా కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ వస్తుంది సిగ్నల్స్ రానప్పుడు. NTU అండ్ టర్బిడిటీ చూస్తే 0.11 పర్మిసిబుల్ లిమిట్, క్లోరిన్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఓవరాల్ WTP మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఫంక్షనింగ్ జరుగుతుంది అనేది. క్లియర్ వాటర్ పంప్ హౌస్లో సంపు లెవెల్ వచ్చేసి 2.95 meters చూపిస్తుంది. ఇక్కడ బ్యాక్ వాష్ ట్యాంక్లో లెవెల్ ట్రాన్స్మిటర్ ద్వారా లెవెల్ వచ్చేసి 0 చూపిస్తుంది. క్లియర్ వాటర్ ప్రెజర్ ట్రాన్స్మిటర్లో 9.2 బార్ అని చూపిస్తుంది ప్రెజర్ అనేది. ఇక్కడ చూస్తే మనం పంప్ 3 అనేది ఎన్ని గంటలు రన్ అవుతుంది అనేది మనకు కనిపిస్తుంది డేటా. పంప్ 3 టుడే ఎంత ఆపరేషన్ 0 ఈరోజు ఆపరేట్ చేయలేదు కాబట్టి
పంపు 4 రన్నింగ్ అవర్స్ 150 అవర్స్ ఇప్పటిదాకా ఇన్స్టాల్ చేసినప్పుడు మన నుంచి. ఈరోజు పంపు 4 వచ్చేసి 9.92. ఇదంతా ఒకప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు. ఇది ఉండడం వల్ల ఇప్పుడు మనకు ఎంతసేపు రన్ అవుతుంది అనేది తెలుస్తుంది. పంపు 5 స్టాటిస్టిక్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆన్లో ఉంది. మీరు ఇందాక చూశారు పంప్ 5 అనేది. పంప్ 5 రన్నింగ్ అవర్స్ అనేది మాది సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పటి నుంచి 82 అవర్స్ రన్ అయింది. టుడే వచ్చేసి 19.75 అవర్స్ కంటిన్యూ రన్ అవుతుంది. ఇది గండికోట ఇంటేక్ వెల్ దగ్గర ఏ పంప్ రన్ అవుతుంది, పంప్ 1 2 పంపు 2 ఆన్లో ఉంది, పంపు 1 ఆఫ్లో ఉంది. అక్కడ చూస్తే పంపు రన్నింగ్ అవర్స్ చూస్తే పంప్ 1 ఈరోజు వచ్చేసి 7.72 అవర్స్ రన్ అయింది. పంప్ 2 వచ్చేసి 10 అవర్స్ రన్ అవుతుంది. ఈ స్టాటిస్టిక్స్ అంతా మామూలుగా ముందు మాన్యువల్ దాంట్లో కలెక్షన్ చేసేవాళ్ళు, లేకుంటే ఆపరేటర్ని అడిగి తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఆఫీస్ నుంచి కానీ రిమోట్ ప్లేస్ నుంచి కూడా చూసుకోవచ్చు. అవసరమైతే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వచ్చు. డిశ్చార్జ్ ఏదైనా తక్కువ వస్తే మనం ఇలాంటి ఆపరేషన్స్ ఓఎండ్ఎం ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్గా మనకు ఇలాంటి రిమోట్ మానిటరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల వీలవుతుంది. గ్రామాలకు నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే నెక్స్ట్ మనం ఫేజ్ మేనలో ఇప్పుడు చూస్తే మనకు గ్రామాల్లో డైరెక్ట్ పెట్టలే కానీ ఒక 50 దానికి ప్లాన్ చేస్తున్నాము. అంటే ఓహెచ్ఎస్ఆర్ దగ్గర ఎంత వాటర్ వెళ్ళాయి, ఏ టైంలో వెళ్ళాయి, మనకు ఒక ప్లేస్ చూపిస్తాను నేను. ఇప్పుడు టిడ్కో హౌసెస్ అని మున్సిపాలిటీలో కొత్తగా కట్టారు. ఇది రీసెంట్గా ఫ్లోమీటర్ ఇప్పుడు ఫ్లో రేట్ 0 అని చూపిస్తుంది, వాటర్ సప్లై అవ్వడం లేదు. మనకు పొటెన్షియల్ ఉంది. మనకు 50 ml ఉంది కదా, 30 mlనే డిమాండ్ ఉంది. ఎక్స్ట్రా డిమాండ్తో వాళ్ళకు కూడా సప్లై చేసేదానికోసం కనెక్షన్ ఇచ్చినాము. 19 సప్లై చేశారు, 3 ml ఇనిషియల్ స్టేజ్లో స్టార్టింగ్లో ఉంది ఇది. ఇప్పుడు ఇదేంటంటే మనకి పక్కనే ఉండేది గన్నవరపల్లి కాలనీ అనేది. స్టార్ట్ అయిన ఇంతవరకు కొద్దిగా సంపుల్ లెవెల్ వచ్చింది, స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు దీన్ని చూడడం వల్ల ఇప్పుడు మనకు ఏ టైంలో ఇప్పుడు రన్ అవుతుంది, ఎందుకు రన్ అవుతుంది, ఎంత క్వాంటిటీ కావాలని మనకు క్లియర్గా తెలుస్తుంది. డైలీ టోటల్ ఇప్పుడు మనకు 7 lakhs అనేది పంపింగ్ జరిగింది. ఇక్కడ నుంచి మనకు అప్రాక్సిమేట్గా 8 to 8.5 అయితే సరిపోతుంది. కొన్నిసార్లు 10 వరకు కూడా తీసుకుంటున్నారు. కొన్ని సమ్మర్లో కొద్ది లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 8 lakhs అయితే 1 hour 1.5 hour పంప్ చేస్తారు. 9 o'clock స్టాప్ చేస్తారు. ముందు ఏంటంటే కొద్దిగా నైట్ అంతా వదిలేవాళ్ళు, జనాలు మేల్కొనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్ మనకు సరిపోతుంది. మనం అక్కడ కూడా చెక్ చేసుకున్నాం, క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అవర్లీ కూడా మనకు ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఏ టైం ఇప్పుడు 7 o'clock 7:30కి పంపు స్టార్ట్ చేశారు. మిడ్ నైట్లో ఎక్కడ మనకు ఆపరేట్ చేస్తున్నట్టు మనకు లేదు. ఎందుకంటే విలేజర్స్ డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో ఆపేసాం. మార్నింగ్ 5 to 9 10 వరకు పెట్టినాం పంపింగ్. తర్వాత ఈవినింగ్ కూడా కన్వీనియంట్ టైంలో 5 నుంచి 9 8 అట్లా కొద్దిగా పవర్ ఫ్లక్చుయేషన్ ఉండడం వల్ల కొద్దిగా టైమింగ్ సెట్ చేస్తుంది. 4 to 5 వచ్చేసి ఎంత డిశ్చార్జ్ వెళ్ళింది, 5 to 6 ఈవినింగ్. ఈరోజు ఇప్పుడు 7 to 8 అంటే ఇప్పుడు మనం 755 రన్నింగ్ ఉంది. 33,000 ఇందాకనే ఆన్ చేశారు. అట్లా మనకు పంప్ ఆపరేషను ఇట్లా టైమింగ్స్ తెలుస్తుంది, ఎంత క్వాంటిటీ వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది, ఇలాంటి స్పెసిఫిక్. ముందైతే మనకు ఆపరేటర్ చెప్పినట్టు లేకుంటే వాళ్ళ ద్వారా తెలుసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనకు ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. దాని తగ్గట్టు మనం అడ్జస్ట్మెంట్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా పాసిబిలిటీ ఉంది. దీనివల్ల పబ్లిక్ సాటిస్ఫాక్షను, అవుట్కమ్ కూడా మనకు ఇంక్రీజ్ అయింది. అష్యూరెన్స్ కూడా జనాలు దీని మీద వాటర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, నైట్ లేకుండా ఉండడం వల్ల వాళ్ళకు ఇబ్బంది లేదు. ఇట్లాంటి బెనిఫిట్స్ వచ్చినాయి.